అందరికీ నమస్కారం. సో ఇవాళ మనం విటమిన్ డి మనకి ఎక్కడి నుంచి లభిస్తుంది, శరీరంలో విటమిన్ డి ఎలా పెంచుకోవచ్చు, దీని గురించి తెలుసుకుందామండి. ఐఎమ్ డాక్టర్ ప్రత్యూష. నేను ఒక ఎండి డిఎం రుమటాలజిస్ట్ ని ఫ్రమ్ ప్రత్యూష రుమటాలజీ కేర్, గుంటూరు. సో అందరికీ కామన్ గా తెలిసిన విషయమే విటమిన్ డి అనేది సన్లైట్ నుంచి వస్తుంది. సన్లైట్ లో కొంచెం టైం గడపటం వల్ల మనం విటమిన్ డి అనేది ఎక్వైర్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది స్టోరీలో. సో విటమిన్ డి అనేది సన్లైట్ లో మాక్సిమం ఏ టైంలో ఉంటుందో మీకు తెలుసా? మార్నింగ్ 10 to మధ్యాహ్నం 3 ఉంటుందండి. సో ఎందుకంటే ఆ టైంలో యూవీబీ రేడియేషన్స్ ఎక్కువగా ఉంటాయి, అవే మనకి ఎక్కువ విటమిన్ డిని అందిస్తాయి. అయితే 10 to 3 టైంలో ఒక అరగంట ఎండలో కూర్చోమంటే బహుశా గుంటూరు విజయవాడ వాళ్ళు అయితే మమ్మల్ని కొట్టే ప్రమాదం ఉంది. సో అది చేయమని మేము చెప్పలేము. సో ఇంకేమన్నా ఆప్షన్స్ ఉన్నాయా డి విటమిన్ పెంచుకోవడానికి? సో బెస్ట్ ఆప్షన్ అయితే మాత్రం సప్లిమెంట్స్ అండి. వెరీ ఈజీగా ఉంటాయి. వారానికి ఒకసారి చొప్పున 6 to 8 weeks కోర్స్ ఇస్తాము, 60,000 units, అది తీసుకోవచ్చు. రెండోది ఫుడ్ సోర్సెస్. ఫుడ్ సోర్సెస్ ఏంటి డి విటమిన్? ఆయిలీ ఫిష్ లైక్ సాల్మన్, సార్డైన్స్ అవి మన దగ్గర దొరకవండి. సో మామూలు ఫిష్ లో కూడా విటమిన్ డి సిగ్నిఫికెంట్ గానే ఉంటుంది. అండ్ నట్స్, ఎగ్స్, రెడ్ మీట్, వీటన్నిటితో పాటు మష్రూమ్స్, వీటిలో కూడా చాలా హై విటమిన్ డి కంటెంట్ ఉంటుంది. అయితే వాకింగ్ చేయొద్దని కాదండి, మామూలు టైం ఎండలో 6 to 7 లో కూడా మీరు చేయొచ్చు. కొంతవరకు విటమిన్ డి లభిస్తుంది. ఐ జస్ట్ టోల్ యూ, మాక్సిమం అమౌంట్ ఆఫ్ విటమిన్ డి అందులో ఉంటుంది. థ్యాంక్ యూ.